లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ విజేత ఆంధ్ర హాస్పిటల్స్ సౌజన్యంతో మొఘల్ రాజపురం నవోదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో ఉచిత మధుమేహ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కామినేని అత్యుత్ బాబు మాట్లాడుతూ, ఈ రోజుల్లో మధుమేహం ఎక్కువగా ప్రబలుతుందని, తగు జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహ బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ క్యాంపుకు వచ్చిన రోగులందరికీ అన్ని రకములైన వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గార్లపాటి విద్యావతి, క్లబ్ అధ్యక్షురాలు ఒమ్మి లక్ష్మి, సెక్రటరీ వీర్ల లక్ష్మి, ట్రెజరర్ ఎస్ రాధిక, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రూపావతి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కనకవల్లి, జయలత, ఎస్విఎల్ విజయ తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు లేదంటే అందరూ డయాబెటీస్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు సొసైటీలో. అది సంవత్సరానికి డయాబెటీస్ ఉంది అనిపించుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. రీజన్ ఏంటంటే పక్కేమో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి, చాలామంది డాక్టర్లు వస్తున్నారు, టెక్నాలజీ పెరుగుతుంది. ఇటుపక్క దానికి సమంగా మనం కూడా పేషెంట్ల నంబర్ కూడా పెంచుతున్నాం. అర్థమైందా? ఎందుకంటే సొసైటీలో డిసీజ్ లోడ్ లేకుండా చేసే బాధ్యత సొసైటీదే, డాక్టర్లది కాదు. డాక్టర్లు ఏం చేస్తారంటే జబ్బు ఉన్న వాళ్ళకి ఆ జబ్బును కంట్రోల్లో పెట్టడానికి సలహాలు వైద్యము ఇస్తారు. జబ్బులు రాకుండా అక్కడ టైం ఉండదు మనతో మాట్లాడటానికి. అందుకనేంటంటే ముఖ్యంగా డయాబెటీస్ అనేది పూర్తిగా మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే జబ్బది. అట్లా కాకుండా శారీరక శ్రమ చేయడానికి ఇష్టపడలేదు. టెక్నాలజీ పెరిగిన కొద్దికి ఈజీగా ఈవెన్ టీవీ ఆపరేట్ చేయాలని రిమోట్ చేతిలో పట్టుకుని నొక్కడమే. అన్నిటికీ రిమోట్ పద్ధతి వచ్చింది. మరి ఫిజికల్ వర్క్ తగ్గిపోయింది. ఫిజికల్ వర్క్ తగ్గడానికి కూడా ఒక కారణం ఈ డయాబెటిక్ అని నాకు అనిపిస్తూ ఉంది. మెంటల్గా అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. 3 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి స్కూలింగ్ పంపడం, పరిగెత్తు, టైం అయిపోయింది, బస్సు వెళ్ళిపోతుంది, హోంవర్క్ చేయాలి, చదువుకోవాలి. వాడి మెదడులో కూడా స్ట్రెస్ పెడుతున్నాం, మనం స్ట్రెస్ పడుతున్నాం. ఇది మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అది డాక్టర్ గారు చెప్పిన ఫస్ట్ మాట. మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. 6 గంటల నుంచి 8 గంటల వరకు హ్యాపీగా పీస్ఫుల్గా నిద్రపోండి. ఎప్పుడైతే శరీరం శ్రమ పడుతుందో చక్కటి నిద్ర అందరికీ వస్తుంది. మరి మన గురువులకి